కాసేపట్లో సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఈ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముఖ్యంగా ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించబోతోంది. దీంతో ఏం తీర్పు రాబోతోందోనని అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం అల్లు అర్జున్ తరపు లాయర్లు బెయిల్ మంజూరు చేయాలంటూ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు ముగిసిన అనంతరం తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరి కాసేపట్లో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వబోతోంది నాంపల్లి కోర్టు. అల్లు అర్జున్ కు రిలీఫ్ దక్కుతుంది అనుకోవచ్చా, లేదా చిక్కుల్లో పడబోతున్నారా? ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? అప్డేట్స్ ఏంటి? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపినటువంటి సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ ని గతంలో అరెస్ట్ అయ్యారు, జైలు కూడా వెళ్లారు. ఆ కేసులో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇంట్రీమ్ బెయిల్, మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అతను బెయిల్ పై ప్రస్తుతం బయట ఉన్నాడు. అయితే రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేయాలంటూ కూడా అటు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి, సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి తమ వాదనలు కూడా వినిపించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్ 105 అనేది అల్లు అర్జున్ కి వర్తించదు. ఇదంతా కూడా కల్పబుల్ హోమసైడ్, అంటే పరోక్షంగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి రేవతి మృతికి అల్లు అర్జున్ ఏ రకంగా కూడా కారణం కాదనేది అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పినటువంటి వాదన. తర్వాత మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఒకటే చెప్పాడు, ఒకవేళ రెగ్యులర్ బెయిల్ ఇస్తే మాత్రం అతని పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ తో సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలు కూడా వినిపించాడు. ఇరు వాదనలు విన్నటువంటి సెషన్ కోర్టు, నాంపల్లి సెషన్ కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ రోజు తుది తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. మరి తీర్పు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన తర్వాత పోలీసులు అనేక ఆధారాలు కూడా సేకరించారు. మనం గతంలో చూసాం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వీడియోని ఒక డెమో రూపంలో అసలు అల్లు అర్జున్ ఎప్పుడు వచ్చాడు, ఎందుకు తొక్కిలేసడం జరిగింది, ఎవరు బౌన్సర్లు ఏ రకంగా ప్రవర్తించారు, అక్కడ పోలీసులను ఏ రకంగా వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, రేవతి ఏ రకంగా చనిపోయింది, ఇవన్నీ కూడా పిన్ టు పిన్, మినిట్ టు మీనిట్ రిపోర్ట్ అంతా కూడా పోలీసులు ఇప్పటికే ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేశారు. ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టు మరి అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేస్తుందా లేదా అనేది కూడా మరి కాసేపు, అంటే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కావచ్చు, లేదా ఒకవేళ ఇస్తే మధ్యాహ్నం లోపే వస్తుంది 12 గంటల లోపే, లేదా ఒకవేళ ఆలస్యం అయితే మాత్రం సాయంత్రం 4 గంటల వరకు ఈ బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు తీర్పు ఏ రకంగా వస్తుందనే మాత్రం సినీ ఇండస్ట్రీలతో పాటు రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. జాన్సీరాణి. అలాగే సునీల్, అంటే ఈ ఘటనలో అటు పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? ప్రధానంగా పోలీసులు ఒకటే చెప్తున్నారు, అసలు అల్లు అర్జున్ రావద్దని తాము ఇంటిమేషన్ చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ కి ఆ సమాచారం అనేది ఆ థియేటర్ యాజమాన్యం ఇవ్వలేకపోవడం, అదంతా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి పని ఉంటుంది. కాబట్టి సంధ్యా థియేటర్ కి రావద్దని చెప్పినా కూడా అల్లు అర్జున్ వచ్చిండు. అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ రావడంతోనే రేవతి అనే మహిళ చనిపోయింది. చాలా మంది, తన కుమారుడు శ్రీతేజ ఇంకా ప్రస్తుతము కిమ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ప్రభుత్వం 25 లక్షల ఎక్స్రేషా చెల్లించింది. మరోవైపు చిత్ర యూనిట్ తో పాటు అల్లు అర్జున్ మొత్తం కూడా దాదాపు 2 కోట్ల వరకు చెల్లించారు. కానీ వారి కుటుంబానికి కారకులైనటువంటి ఇంత దారుణానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ ని కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా అతను బయట ఉంటే మాత్రం సాక్షులను తారుమారు చేస్తారు, తన పలుకుబడితో డబ్బుతో అందరినీ కూడా బెదిరింపులు గురి చేస్తారంటూ కూడా ఈ రోజు గతంలో జరిగిన వాదనలో అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు కూడా వినిపించారు. మరి దీనిపై కోర్టు ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే మనం చూసాం, ఈ ఘటన జరిగిన తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెందినటువంటి ఆ నిర్మాతలతో పాటు దర్శకులతో, హీరోలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆ భేటీ తర్వాత సంధ్యా థియేటర్ పరిణామాలు మరి ఏ విధంగా చోటు చేసుకున్నాయో మనం చూసాం. కాబట్టి ఈ ఘటనలో మరి సంధ్యా థియేటర్ ఘటనలో, తొక్కిసలాట ఘటనలో ఈ రోజు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తుందనే ఆశాభావం అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అల్లు అర్జున్ వ్యక్తం చేస్తుంటే ఖచ్చితంగా బెయిల్ రిజెక్ట్ అవుతుందని మాత్రం పోలీసులు చెప్తున్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదే చెప్తున్నారు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ మధ్యంతర బెయిల్ మీదే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జనవరి 10
తేదీ వరకు అంటే మరొక 4 రోజుల్లో 6 రోజుల్లో ఈ బెయిల్ పిటిషన్ కూడా అతనికి కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ రెగ్యులర్ బెయిల్ మరి ఇవ్వకపోతే మాత్రం ఒకవేళ ఇంట్రీమ్ బెయిల్ రద్దయితే మాత్రం మళ్ళీ అతన్ని అదుపులో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి చూడాలి ఈ కేసులో నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మరి మంజూరు చేస్తుందా లేకపోతే ఆ బెయిల్ ఒకవేళ నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేస్తే మాత్రం వెంటనే హైకోర్టుకు వెళ్లే ఆలోచనలు కూడా అటు న్యాయవాదులు కూడా సమాచారం తెలిసింది. హైకోర్టులో సైతము పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు కూడా సుదీర్ఘంగా వినిపించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి చూడాలి ఈ ఘటనలో రేవతి కుటుంబానికి గల కారకులైనటువంటి అల్లు అర్జున్ కి సంబంధించిన దాంట్లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మాత్రం అటు రాజకీయంగా సినీ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.